మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం అయితే వచ్చినాము. నిన్న మధ్యాహ్నం అయితే పిడుగులు పడ్డాయి. అకాల వర్షంగానైతే ఉరుములు మెరుపులతోనైతే గాలి దుమారం లేచి పిడుగులు పడ్డ కారణంగా ఇద్దరైతే చనిపోయారు. సో మనమైతే సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో రుద్రారపు చంద్రయ్య వారి కుటుంబీకులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రుద్రారపు చంద్ర అనే వ్యక్తి, ఆయన వయసు 42 సంవత్సరాలు. అతని గ్రామం ఇందిరానగర్ భారత రామరెడ్డి విలేజ్లో పిడుగుపడి మరణించడం జరిగింది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు. చాలా బీద కుటుంబం. అతను పనిచేస్తేనే వాళ్ళు బతికే పరిస్థితి ఉండే. వీరి కుటుంబానికి ఈ ప్రభుత్వం, ఈ జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వం గారు ఆదుకోవాలని మా గ్రామస్తులందరి తరఫున వేడుకుంటున్నాం. ఎవరైనా వచ్చారు? ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారా? ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇద్దరు చనిపోయారు నిన్న. ప్రజెంట్కి ఎవరైనా వచ్చారు ఇక్కడికి? అన్ని పార్టీల వారు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అన్ని పార్టీ వాళ్ళు వచ్చి పరామర్శించారు. ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ ఈ కుటుంబాన్ని ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. అంటే ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పేసి ఏమన్నా అన్నారా? భరోసా ఇస్తాం, మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడని చెప్పడం జరిగింది. ఏంటంటే మాటలు చెప్పడం కాదు, ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ, అదే కలెక్టర్ గారు కానీ వాళ్ళు తీసుకుపోయి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము వాళ్ళకి చెప్పినాం. వారు చెప్పడం జరిగింది. మీ మీడియా ద్వారా కూడా మీరు జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకుపోయాం. అతను కూడా తర్వాత త్వరలో వచ్చి పరామర్శిస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలందరూ కలిసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని మీరు. ఇక్కడ ఏం జరిగింది? ఏ టైంకి పిడుగు పడేది? నిన్న పావుదక్క 4 గంటలకు వేయగలదు గాడుపు దుమారం నుంచి బాగా పిడుగు లేవడంతో మన రుద్రారపు చంద్రయ్య ఇక్కడ నుంచి పొలం కాడికి ఒక 15 గంటల దూరం ఉంటది. ఆడ షాటర్ ఉన్నది అన్నట్టు. ఆ షాటర్ నేను పీసులు వీకేసేస్తా, ఉరుముతుంది మెరుతుంది అన్న ఆలోచనలో ఆయన అడిగిపోయాడు. పోవుడుతోటే ఎంత మీద పిడుగుపడి అక్కడ దక్కడనే పూర్తి చేసిన. ఎంత ఉంటాడు? ఏజ్ ఎంత ఉంటది ఆయనకి? 42 ఉంటాడు. 42 ఉంటది. వ్యవసాయం చేస్తాడా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తాడు? లేబర్ వర్క్స్ చేస్తాడు. ఎంతమంది పిల్లలు ఆయనకి? 3 బిడ్డలు, ఒక కొడుకు. ఒక బిడ్డ పెళ్లి అయింది. ఇంకా 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు. చిన్న పిల్లగాడు. బాబు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాడు అంతే. చిన్న పిల్లగాడు. బహుశా ఇది ఏ టైం వరకు జరగచ్చు అక్కడ? 4 బాగుస్తుంది. నా పావుదక్క 4 అంతే. ఒక 10 నిమిషాలలో మేము తొందర అక్కడికి వెళ్ళే వరకే ఆల్రౌండ్ అంబులెన్స్ ఇట్లా వచ్చింది. అంబులెన్స్ లాగా తీసుకుందామనే వరకు అంబులెన్స్ డాక్టర్ నుండి ఆల్రౌండ్ డెడ్ అయ్యాడు. ఇలా ఏం లేదని. అంటే ఆ టైంలో అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? అక్కడ ఎవరు లేరు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అన్న ఉన్నాడు. అయితే వాళ్ళ అత్తమ్మ ఇట్లా ఇంటి దగ్గరనే కదా. అయితే ఆయన వేరే ముస్తాబాద్కి వెళ్ళి వచ్చిండు అన్నట్టు. ఇంటికి వచ్చే వరకు తొందరగా ముత్తుంది మెరుతుంది కాబట్టి పిడుగులు ఇట్లా పడతాయి అని అక్కడికి వెళ్ళినాడు. బయకడికి వెళ్తున్నాడు. తర్వాత పోదురా అంత పిడుగులు పడే పోషన్ ఉన్నదని వాళ్ళ అత్తమ్మ అనంగా సుతా నేను తొందర పీసులు వీకేసేస్తా అని వెళ్ళిండు. వెళ్ళినాక అక్కడ పడిపోయింది. ఎవరు చిన్న పిల్లలు ఉన్నారు అన్నట్టు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు మా అన్న మనవలు. అయ్యో చిన్నదాత అంటే అక్కడ కాదు, ఇంటి దగ్గర అన్నాడు. ఒక 15 మీటర్ల దూరం ఉంటుంది అన్నట్టు ఇల్లుకును వ్యవసాయం భూమికి. అయితే అక్కడ చిన్నదాత పడిపోయిందని వాళ్ళ తాతయ్యకు ఇంట్లో ఉంటే వాళ్ళ తాతయ్యని పిలిచారు అన్నట్టు. పిలిచే వాళ్ళ తాతయ్య వేగంగా అక్కడికి వెళ్ళే వారికే ఆల్రౌండ్ పడిపోయింది. వాళ్ళ పిల్లలు లేరు, అక్కడనే ఉన్నారు, ఇంటి దగ్గర. స్పాట్ ఈయన ఓడితోటి మాకు ఫోన్ అన్న ఏమో జరిగింది అక్కడ, బాగా లొల్లి నాడుతుందని మన వేరే వాళ్ళు మా వాళ్ళు అడిగారు అన్నట్టు. అడిగేవారు ఇట్లా చంద్రయ్య మీద పిడుగు పడ్డది, నాకు లేతలేటరా ఇట్లా రారా పానం లేనట్టు అనిపిస్తున్నా అనే వరకే ఆయన అడిగి పోయేవారు. వేరే వాళ్ళిద్దరు పోయి పట్టుకునే వరకే ఆల్రౌండ్ జీవనం అయింది అని వాళ్ళు అన్నారు. అంతట్లకే అంబులెన్స్ మేము 100 మంది వాడికి. నాకేం ఆధారం లేదు. చెప్పాలి. నాకు 3 బిడ్డలు. 3 ఆడపిల్లలే. 3 ఆడపిల్లలు, నలుగురు మొత్తం.
ఒక అమ్మాయికి పిల్ల అయిపోయింది. ఇంకా ముగ్గురు ఉన్నారు. బాబు ఉన్నాడు, 11 సంవత్సరాలు. నాకు నా కొడుకు ఏం తెలియదు. చిన్న చేసుకుంటేనే బ్రతకడం తప్ప ఎటువంటి ఆధారం లేదు. నేను బయట పనికి ఎవరైనా ఫోన్ చేస్తే నాకేం తెలియదు. ఆయననే అంటే వేసేటోడు, నాకేం తెలియదు. నాకు అన్ని తీసుకొచ్చి పెట్టేటోడు. ఆమె హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. నా ఆరోగ్యం బాగా. ఆయన చేస్తేనే మీకు ఇంట్లో నడుస్తుంది. ఆయన చేస్తేనే నాకు నడుస్తుంది. ఇప్పుడు నాకు ఏం ఆధారం లేదు. నా పిల్లల అదలైపోయారు. ఏమన్నా సహాయం నాకెంత నిన్న రాత్రి అయితే తంగల్పల్లి మండలము ఇంద్రనగర్ గ్రామానికి చెందిన రుద్రాలపు చంద్రయ్య పిడుగుపాటికి గురై చనిపోయాడు. సో నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చారు. మనం ఇక్కడికి వచ్చినాము ఆ విషయం గురించే. అతనికి ఒక బాబు, 3 అమ్మాయిలు ఉన్నారు. సో బీద కుటుంబము, ఎలాంటి ఆధారం కూడా లేదు. కూలి పని చేసుకుని అయితే బ్రతుకుతారంట. వెనక ముందు కూడా ఏం లేదు. ఇంట్లో ఆయనే చేస్తేనే ఇల్లు గడుస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అన్నారు. ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అయితే వారైతే కోరుకుంటున్నారు. పర్మనెంట్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.